ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు. దేవుడు మరొకసారి తన కృపలు భద్రపరిచినందుకు ప్రభుకి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 4వ వచనం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ప్రిధోన్ బిడ్డలరా, దేవాది దేవుని యొక్క వాక్యం తెలియజేయబడతా ఉంది. దేవుడు తన రెక్కల క్రింద నిన్ను దాచుతున్నాడు అంటున్నాడు. నిజంగా బాగా ఆలోచన చేయగలిగితే కోడి ఎప్పుడు తన బిడ్డలను రెక్కల కింద దాచుకుంటుంది తెలుసా? ఆకాశములో తన పిల్లలకు ఏదైతే హాని చేసేటువంటి పక్షి వస్తుందా, అప్పుడు తన పిల్లలను ఎప్పుడైతే నాశనం చేస్తుందో అని గ్రహిస్తుందో వెంటనే ఆ కోడి తన పిల్లలను తన రెక్కల కిందికి దాచుకుంటుంది. ఈరోజు దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆయన కన్నుల ఎదుట నుంచి నువ్వు ఎక్కడి కూడా తప్పించుకొని పోలేవు. నువ్వు ఆకాశానికి ఎక్కిపోయినా అక్కడ కూడా ఉన్నాడు. నువ్వు సముద్రంలో పడుకున్నా, ఎక్కడ దాక్కున్నా దేవుని యొక్క కన్ను దృష్టి నుంచి తప్పించుకోలేవు. కనుక దేవుడు సాతాను ఉచ్చులో నువ్వు ఎక్కడ పడిపోతావో అని, సాతాను యొక్క తంత్రములలో ఎక్కడ కుయుక్తుల చేత నువ్వు ఇబ్బందులు పడతావని చెప్పి దేవుడు తనకు శక్తి కలిగి తన బలము కొలది దేవుడు నేను అనేక సార్లు నేను తన రెక్కల కింద కప్పుతున్నాడు. నువ్వు వెళుతున్నటువంటి వాహనాలు నమ్మదగినవి కావు, అయినప్పటికీ దేవుడు తన రెక్కలతో నిన్ను కాపాడుతున్నాడు. నువ్వు వెళుతున్నటువంటి, నువ్వు చేస్తున్న అనేకమైన ప్రమాదకరమైన పరిస్థితులైన ఉద్యోగాలు, అనేకమైన కష్టంతో కూడినటువంటి పనులలో కూడా దేవుడు నిన్ను ఎంతగా కాపాడుతున్నాడంటే తన రెక్కల కింద నిన్ను కాపాడుతున్నాడు. ఏ అపాయము సంభవించకోకుండా, ఏ దగ్గరికి సాతాను శోధన దగ్గరికి రాకుండా ఎంతగానో కాపాడుతున్నాడు. ప్రిధోన్ బిడ్డలారా, నిజంగా దేవుని యొక్క ప్రేమకు మనం ఏమి చెల్లించినా, ఎంత చెల్లించినా రుణస్థులుగానే ఉంటున్నాం. అందుకే కీర్తన గ్రంథంలో చూడగలిగితే, కీర్తన గ్రంథము 36వ అధ్యాయము 7వ వచనాన్ని చూడగలిగితే, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడన ఆశ్రయించుచున్నారు అంటున్నాడు. నిజంగా దావీదు భక్తుడు తెలియజేస్తున్నాడు, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. బంగారం కంటే, ముత్యము కంటే దేవుని యొక్క కృప అనగా ఉచితమైనటువంటి ఆయన మహాకృప అమూల్యమైనది. నరులు ఆయన రెక్కల నీడలో ఆశ్రయిస్తుంటున్నారు. ప్రిధోన్ బిడ్డలారా, దేవుడు తన వాక్యంలో తెలియజేస్తున్నాడు. ఈరోజు మానవులైనటువంటి మనం అనేక ఒడిదుడుకులు, పరిస్థితులు, అలచడులు, ఇబ్బందులలో, ఎంతో శ్రమలలో వెళ్తుంటున్నాం. అయితే దేవుడు అనేక పర్యాయాలు తన మహాకృప చేత, మహాప్రేమ చేత దేవుడు తన రెక్కల క్రింద దాచుంటున్నాడు. ప్రిధోన్ బిడ్డలారా, ఆనాడు షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలోకి వెళ్ళినా కూడా దేవుడు తన రెక్కలతో ఎంతగానో భద్రంగా కాపాడాడు. దానియేలు సింహాల బొనులో పడి ఉన్న ఆయన దగ్గరికి ఏ ఒక్క గీత కూడా పడుకోకుండా దేవుడు తన రెక్కల కింద కాపాడి ఉన్నాడు. ఆనాడు ఎర్ర సముద్రంలో తన ఇజ్రాయేలు ప్రజలు అందరూ నడుస్తుండగా అదిగో నీటి గోడలను సైతము నీళ్లను గోడలుగా కట్టి దేవుడు నిలిపాడు. తన రెక్కల కింద భద్రంగా కాపాడాడు. ఇలాంటి అద్భుత కార్యములు ఎన్నో చేసినటువంటి మన దేవుని యొక్క నీడలోకి నువ్వు రాగలిగితే, దేవుడు తన రెక్కల కింద మనల్ని దాచుకుంటే ఏ అపాయం మన దగ్గరికి రాదు. ప్రిధోన్ బిడ్డలారా, కాబట్టి దేవుని రెక్కల క్రింద ఉన్న వారందరికీ, అన్ని కుటుంబాలకు దేవుని ఆశీర్వాదము, కృప, ప్రేమ ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడైండును గాక. ఆమేన్.